తల్లిదండ్రులారా, మీ అమ్మాయికి 10వ తరగతి పూర్తయిందా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు ఐఐటి, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ మరియు నీట్ కోసం ప్రత్యేక శిక్షణ. మంగళపాలెం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం, తల్లి అకౌంట్కి డబ్బులు ఇవాళ వేయడం జరుగుతుంది. 2వ సంవత్సరం డబ్బులు కూడా మొన్నే వేసేసాం. అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ బండలు 3 ఉచితంగా ఇస్తున్నాం. స్త్రీ శక్తి ద్వారా ఉచితంగా మన మహిళలందరికీ బస్సు సౌకర్యం, ఫ్రీ బస్సు కల్పించాం. అలాగే చేనేత కార్మికులకి 200 యూనిట్లు విద్యుత్, ఫ్రీ విద్యుత్ ఇస్తున్నాం. వాళ్ళకి చేనేత కార్మికులకి ఎవరైతే చేనేత బట్టల నేత చేస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ చేనేత సంఘంలో సభ్యులైతే 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి ఉచితంగా వేస్తున్నాం, ఆ మగ్గానికి సంబంధించి దారం కొనుక్కోవడానికి. మరి అదేవిధంగా మన ఆటో డ్రైవర్లకి అనేక ఇబ్బందులు, ఒడిదొడుగులు పడుతున్నారు మా సోదరులని 15,000 రూపాయలు ఉచితంగా ఆటో మిత్ర అని చెప్పి ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు ఉచితంగా కూడా గత సంవత్సరం డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా మరి అన్నదాత సుఖీభవ గత సంవత్సరం 20,000 వేసాం. మరి ఈ సంవత్సరం ఒక విడత డబ్బులు కూడా వేయడం జరిగాయి. అలాగే అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం, టిఫిను పెడుతున్న ఏకైక పేదల కడుపు నిండుగా పెట్టే ఏదైనా ప్రభుత్వం పార్టీ ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు పెద్ద మనసుకు నిదర్శనం. అదే అన్నా క్యాంటీన్, పేదవాడు కడుపు నిండా అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు కూడా 269 ఇప్పటికే ప్రారంభించాం. మన నియోజకవర్గంలో కొత్త వలసలో అన్నా క్యాంటీన్ని మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా పేదలకి గత ప్రభుత్వం విడిచిపెట్టిన డబ్బులను 5 లక్షల ఇళ్ళకు పేమెంట్లు కూడా వేయడం జరిగింది. మనం అందరం తెలుసుకోవాలి, కొత్త స్కీమ్స్ ఇంకా మేము మొదలు పెట్టలేకపోయాం, కానీ పాత బకాయిలన్నీ 5 లక్షల ఇళ్ళకు డబ్బులు ఇచ్చాం. అదేవిధంగా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు ఇవాళ అందజేస్తూ ఉన్నాం. మత్స్యకారులకు ఏటా 20,000 రూపాయలు. ఎవరైతే మన నెల్లిమర్ల, మన నియోజకవర్గంలో అక్కడక్కడ పెద్ద చెరువులు లేవు, కానీ నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న మత్స్యకారులకి సంవత్సరానికి వేటకెళ్ళలేని సందర్భంలో 20,000 రూపాయలు ఉచితంగా ఒక్కొక్క కుటుంబానికి ఇస్తూ, నెలకి ఒక వ్యక్తికి బియ్యం కూడా అక్కడ 25 కేజీలు బియ్యము, అక్కడ కిరసనాయిలు, ఎక్కడ కూడా కిరసనాయిలు లేదు కానీ అక్కడ కిరసనాయిలు, దీపం బుడ్లకు కూడా ఆ మత్స్యకారులకి వాళ్ళు ఉచితంగా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున పోలవరం, పట్టిసీమ లాంటి పెద్ద ప్రాజెక్టులకి నిధులు కేటాయింపులు చేసి పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వగలుగుతున్నారు. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.